హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంజు అమ్ముని నిలదీస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు చాలా డిఫరెంట్గా మాట్లాడుతున్నావు అని అడగటంతో అమ్ము అడుగుతూ ఉంటుంది. మిస్ అమ్మ నాన్నని పెళ్లి చేసుకున్నందువలన మనకి వచ్చిన నష్టం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. మీరే కదా అప్పుడు పెళ్ళికి ముందు రోజు కూడా మిస్ అమ్మ వాళ్ళ ఇంట్లో మమ్మల్ని డ్రాప్ చేయండి అని అడిగారు. మీరు మిస్ అమ్మ చాలా మంచిది కదా అని అడుగుతూ ఉంటుంది. అదేంటి నువ్వు మమ్మల్ని నిన్ను వేరు చేసి మాట్లాడుతున్నావు, మనందరం కలిసే కదా డెసిషన్ తీసుకుంది అని అంజు ఆనంద్ అడుగుతూ ఉంటారు. అంటే అవుననుకో అని చెప్పి అమ్ము తడబాటు పడుతూ ఉంటుంది. ఈ ఒక్క రోజుకి నన్ను వదిలేయండి, రేపటి నుంచి మనం అందరం ఒకటే పార్టీ అని అమ్ము చెప్తూ ఉంటుంది. లేదమ్ము, ఈ ఒక్కసారికి క్షమిస్తున్నాను, ఇంకొకసారి మళ్ళీ ఇది రిపీట్ అవ్వకూడదు అని అంజు చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. సరే అయితే ఈ ఒక్క రోజుకి నన్ను వదిలేసేయండి, ఓకే అని చెప్పి అమ్ము అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అమ్ము అని ఆనంద్ ఆకాష్ అడుగుతూ ఉంటారు. అప్పుడు అంజు అంటుంది, సంథింగ్ ఈజ్ రాంగ్ సోల్జర్స్, నేను అమ్ముని ఫాలో అవుతాను, అమ్ము ఇలాగా ఎందుకు మాట్లాడుతుందో తెలుసుకుంటాను అని చెప్పి ఇక అమ్ముని ఫాలో అవటం మొదలు పెడుతుంది. ఇక అమ్ము అలా వెళ్ళిపోతూ ఉంటుంది మను దగ్గరికి. ఇక్కడేమో పోలీసులు బాబ్జీని సీసీ కెమెరాలో మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అమర్ పోలీసుని కలవటానికి వెళ్తారు. ఏమైంది, ఏమైనా తెలిసిందా, బాబ్జీ అక్కడ ఎవరినైనా కలిశాడా, ఎవరితో అయినా మాట్లాడా, ఫోన్లో మాట్లాడా, ఏంటి సంగతి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లేదు సార్, ఎవరిని కలవలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు, ఎవరు రాలేదు కూడా, తన దగ్గరికి 1-2 కాల్స్ మాట్లాడాడు అంతే అని చెప్పడంతో సీసీ కెమెరాలో అమర్ అక్కడ బాబ్జీని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అమర్ తనలో తనే ప్రశ్నించుకుంటూ ఉంటాడు. అరుని ఎందుకు చంపావు నువ్వు, ఇదంతా నీతో ఎవరు చేయిస్తున్నారు, నీ వెనకున్నది ఎవరు, మా జీవితాలని ఇలా చీకట్లోకి నెట్టేసింది ఎవరు, నువ్వే వాళ్ళని దగ్గరికి తీసుకువెళ్తావు, నేను అది చూస్తాను, తెలుసుకుంటాను, నీ వెనకున్నది ఎవరు నువ్వే చూపిస్తావు అని చెప్పి అక్కడ బాబ్జీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. బాబ్జీ ఎక్కడికి వెళ్తాడా అని చెప్పి తను కత్తిని సాన పెట్టిస్తూ ఉంటాడు. బాబ్జీ ఇక్కడ మను ఆలోచిస్తూ ఉంటుంది. అమ్ము ఎందుకు అలా మాట్లాడింది, అసలు నిజం తెలిసిపోతుందా ఏంటి, చాలా భయంగా ఉంది. అమర్ ఆ మిస్ అమ్మను ఇంటికి రానిచ్చాడు. ఇక్కడ పిల్లలకి కూడా మిస్ అమ్మపై మెల్లగా కోపం తగ్గిపోతుంది. అది ప్రేమగా మారకముందే ఏదో ఒకటి చెయ్యాలి. పాపం పిచ్చిది, ఈరోజు దాని ప్రాణాలు పోతాయని దానికి తెలియదు. దాని అక్కను చంపిన వాడి చేతిలోనే ఇది కూడా ప్రాణాలు విడిచిపెడుతుంది అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది. అక్కడ అమర్ బాబ్జీనే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మను బాబ్జీకి ఫోన్ చేస్తుంది. పని మొదలు పెడదామా అని అడుగుతూ ఉంటుంది. మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను మేడం, పని మొదలు పెడదాం, ఈరోజు ఒక్క వేటుతో దాని పని అయిపోతుంది అని చెప్పడంతో మను చెప్తుంది, నేను దాన్ని గుడికి పంపిస్తున్నాను, నువ్వు మా ఇంటి చుట్టుపక్కలే వెయిట్ చేస్తూ ఉండు, నేను అది బయలుదేరంగానే ఫోన్ చేసి చెప్తాను అని మను అనటంతో సరే మేడం, మీ ఫోన్ కాల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని బాబ్జీ అక్కడ సానపెట్టిన కత్తిని తీసుకుంటా ఉంటాడు. ఇక్కడ అమర్ పోలీస్కి చెప్తూ ఉంటాడు, నేను అక్కడ ఖచ్చితంగా బాబ్జీని ఫాలో అవుతూ ఉంటాను, సుపారీ ఇచ్చిన వ్యక్తి దగ్గరికే వెళ్తున్నట్టున్నాడు, నువ్వు నాకు గైడ్ చేయి, నేను బాబ్జీని ఫాలో అవుతూ ఉంటాను అని చెప్పి పోలీస్కి చెప్తూ ఉంటాడు. ఈరోజు ఎలాగైనా సరే వాడిని పట్టుకుంటాను, వాడికి వెనుక ఉండి ఎవరైతే ఈ పని చేస్తున్నారో తెలుసుకుంటాను అని అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. అమర్ బాబ్జీ చేతిలో ఉన్న కత్తిని చూసి డౌట్ పడుతూ ఉంటాడు. వాడు కత్తి తీసుకొని వెళ్తున్నాడు అంటే ఏదో చేయటానికి వెళ్తున్నాడు, సంథింగ్, నువ్వు నన్ను గైడ్ చేయి, నేను వాడిని ఫాలో అవుతూ ఉంటాను, తెలుసుకుంటాను అని అమర్ అక్కడి నుంచి ఆవేశంగా బయలుదేరి వెళ్తూ ఉంటాడు. బాబ్జీని అక్కడ పోలీసులు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, అమర్కి గైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మిస్ అమ్మ, అత్తయ్య గుడికి వెళ్దామా అని నిర్మలని అడుగుతూ ఉంటుంది. ఇక వెళ్దాం రండి అని అమర్ వాళ్ళ నాన్నని కూడా పిలుస్తూ ఉంటుంది నిర్మల. ఇక ఇంతలో మను వచ్చి, ఆగండి ఆంటీ, మీరు ఎలా వెళ్తారు, అక్కడ చాలా మెట్లు ఉంటాయి కదా, మీకు మోకాళ్ళు నొప్పులు, అంకుల్కేమో నిన్నటి దాకా తిరిగి వచ్చారు, ఎలా వెళ్తారు మీరిద్దరూ,
మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అనటంతో ఇక అమర్ వాళ్ళ నాన్న కూడా అవును నిర్మల, మెట్లు ఎక్కడం ఇప్పుడు మనకి చాలా కష్టం, ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగా రాతోడిని పంపిద్దాం అని చెప్తూ ఉంటుంది నిర్మల. అయ్యో ఆంటీ, ఇప్పుడు రాతోడిని చెప్పకుండా గుడికి పంపిస్తే కోప్పడతాడు అమర్ అని చెప్పడంతో ఇక మిస్సమ్మని ఎలా పంపించేది, అయితే మిస్సమ్మ నువ్వు అమర్ వచ్చిన తర్వాత వెళ్ళు అని నిర్మల చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య అని బాగి గుడికి వెళ్ళటం మానుకుంటుంది. ఇంతలో ఇక మను ఆలోచిస్తూ ఉంటుంది, ఎలా ఇప్పుడు ఆపేది, ఇంత చేస్తే అమర్తో పంపిస్తే ఎలా, మొత్తం తెలిసిపోతుంది కదా, ఆ బాబ్జీని అమర్ చంపేస్తాడు అని ఆలోచిస్తూ ఉంటుంది మను. ఆంటీ, ఇప్పుడు అమర్ అసలే గుడికి వెళ్ళడు, అంతగా ప్రేమించే అరు గుడికి వెళ్దామంటేనే ఒప్పుకునేవాడు కాదు, ఇప్పుడు మిస్సమ్మతో గుడికి వెళ్తాడా అమర్, ఆలోచించండి అని మను చెప్తూ ఉంటుంది. అవునండి, అమర్ గుడికి వెళ్ళడు. సరే అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని నిర్మల అనటంతో మను అంటుంది, ఒక్కదాన్నే పంపించండి ఆంటీ, ఏమవుతుంది అని చెప్పడంతో మిస్సమ్మ సరే అత్తయ్య నేను ఒక్కదాన్నే వెళ్తాను, ఏం ప్రాబ్లం లేదు అని గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. మీ కాపురం బాగుండాలని మొక్కుకో అని నిర్మల చెప్తుంది. ఇక మిస్సమ్మ గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అక్కడ మను బాబ్జీకి ఫోన్ చేస్తుంది. మిస్సమ్మ బయలుదేరింది, నువ్వు వెనకతలే ఫాలో అవ్వు అని చెప్తూ ఉంటుంది. బాబ్జీ మీరు కబురు కోసం వెయిట్ చేయండి మేడం, సంబరాలు చేసుకోవడానికి రెడీగా ఉండండి అని మనుతో చెప్తాడు. ఇక మను చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఈ ఫోన్లో మాట్లాడిందంతా ఒక్కసారిగా వెనక అమ్ము వింటుంది. అమ్ముని అలా చూసి మను షాక్ అయిపోతుంది. ఏంటి అమ్ము అలా కోపంగా చూస్తున్నావేంటి అని చెప్పి భయపడుతూ అడుగుతూ ఉంటుంది. నువ్వు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావా అని వింటున్నా అని చెప్పడంతో మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా అని మను భయంగా చెప్తూ ఉంటుంది. అంజు ఇదంతా వింటూ ఉంటుంది. ఏంటి అమ్ము మనోహరి ఆంటీతో ఇలా మాట్లాడుతుంది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఎవరికి కనిపించకుండా ఏంటి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు అని అమ్ము చెప్పడంతో ఏంటి అమ్ము నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి, పొద్దున్నుంచి అదోలా ఉన్నావేంటి, హెల్త్ బాగుందా అని అమ్ము మీద చెయ్యి వేసి అడుగుతూ ఉండగా ఒక్కసారిగా మనుని తోసివేస్తుంది. ఇక మను చాలా భయపడిపోతూ ఉంటుంది. ఏంటి అమ్ము అంత కోపంగా చూస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అమ్ము చాలా కోపంగా చూస్తూ అరులాగా ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వు కొడైకెనాల్కి ఎందుకు వచ్చావో నాకు తెలుసు, నీ మోసాలు, కపటం లేని ప్రేమలు అన్నీ, నీ కుట్రలు అన్నీ నాకు తెలుసు అని చెప్పడంతో నేనేం చేశాను అని మను అడుగుతూ ఉంటుంది. తెలుసు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరూ చూడలేదనుకుంటుంది, అలాగే నువ్వు కూడా అనుకుంటున్నావు, నీ ప్లాన్లు, మోసాలు, కుట్రలు అన్నీ నాకు తెలుసు అని చెప్తూ ఉంటుంది. ఏంటి అమ్మో ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేనేం చేయలేదు అని మను చెప్తూ ఉంటుంది. నువ్వు కొడైకెనాల్కి ఎందుకు వచ్చావో నాకు తెలుసు అని చెప్తూ ఉంటుంది. అంజు వెంటనే వెళ్ళి ఆనంద్ని ఆకాష్ని పిలవటానికి వెళ్తుంది. భయపడుతూ ఉంటుంది. ఇక అమ్ము అడుగుతూ ఉంటుంది, నువ్వు కొడైకెనాల్కి వచ్చింది మా అమ్మ ప్రాణాలు తీయటానికి అని నాకు తెలుసు, ఇప్పుడు ఇంట్లో ఇన్ని ప్లాన్లు వేసి కుట్రలు వేసి అందరినీ ఇలాగా మోసం చేస్తున్నావని కూడా నాకు తెలుసు అని చెప్పడంతో మను చాలా భయపడిపోతూ ఉంటుంది. నేనేం చెయ్యలేదు అని చెప్తూ ఉంటుంది. నీకు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను మను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే నీ నిజస్వరూపం మా నాన్నకి చెప్పేస్తాను, నువ్వు మన అమ్మని చంపటానికే వచ్చావన్న సంగతి మా నాన్నతో చెప్పేస్తాను, చెప్తే ఏం జరుగుతుందో తెలుసు కదా నీకు, అంతగా ప్రేమించే మా అమ్మని దూరం చేసింది నువ్వే అని తెలిస్తే మా నాన్న అస్సలు ఊరుకోడు, నిన్ను చంపేస్తాడు, అందుకే చెప్తున్నా, సాయంత్రం వరకు నీకు టైం ఇస్తున్నా, ఈలోపు నీ అంతట నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని వార్నింగ్ ఇస్తుంది. అర్థమైందా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక మను అర్థమైంది అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది. అంజు ఆనంద్ని ఆకాష్ని అక్కడికి తీసుకువస్తుంది. ఏంటి అమ్ము అలా వెళ్ళిపోతుందేంటి, ఏం మాట్లాడింది అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక మను చాలా భయపడుతూ ఉంటుంది. అక్కడ మిస్ అమ్మని బాబ్జీ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. అక్కడ ఒక పక్కన బాబ్జీని అమర్ కూడా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. మిస్ అమ్మ గుడికి వెళ్తూ ఉండగా దారి మధ్యలో బాబ్జీ మిస్ అమ్మని ఆపేస్తాడు. కత్తి చూపించి బెదిరిస్తూ ఉంటాడు. కత్తి పెట్టి పొడవబోతూ ఉండగా
మిస్సమ్మ గట్టిగా అరుస్తుంది. ఇక అమర్ వచ్చి మిస్సమ్మని కాపాడతాడా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.